తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కొత్త జిల్లాలలో యాదాద్రి భువనగిరి జిల్లా ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. చారిత్రక ప్రాధాన్యత, ఆధ్యాత్మిక విశిష్టత, సాంస్కృతిక సంపద, వ్యవసాయ ఆధారిత జీవన విధానం, హస్తకళల అభివృద్ధి, ఆధునిక మౌలిక సదుపాయాల పెరుగుదల వంటి అనేక అంశాల సమ్మిళిత రూపమే ఈ జిల్లా. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం వలన వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలలో ఇది ఒకటి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం కారణంగా ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడింది. పూర్వ నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కలిపి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. భువనగిరి పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. చారిత్రక కోటలు, జైన ఆలయాలు, హస్తకళలు, పచ్చని వ్యవసాయ భూములు ఈ జిల్లాకు ప్రత్యేక ఆకర్షణ. జిల్లా ఆవిర్భావం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టినప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడింది. ఈ జిల్లాకు యాదాద్రి అనే పేరు యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆధారంగా వచ్చింది. ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాచుర్యం పొందినది. భువనగిరి అనే పేరు చారిత్రక కోట కారణంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. జిల్లా ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాలకు పరిపాలన చేరువైంది. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందే పరిస్థితి ఏర్పడింది. కొత్త రహదారులు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, తాగునీటి పథకాలు, సాగునీటి సదుపాయాలు అభివృద్ధి చెందాయి. భౌగోళిక స్థితి. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్ర తూర్పు ప్రాంతంలో ఉంది. హైదరాబాద్ నగరానికి సమీపంగా ఉండటం ఈ జిల్లాకు ప్రత్యేక ప్రయోజనం. ఉత్తరాన జనగామ జిల్లా, దక్షిణాన నల్గొండ జిల్లా, పశ్చిమాన మెడ్చల్ మల్కాజిగిరి జిల్లా, తూర్పున సూర్యాపేట జిల్లా ఉన్నాయి. ఈ జిల్లా భౌగోళికంగా పంటల సాగుకు అనుకూలమైన ప్రాంతం. ఇక్కడి నేలలు ప్రధానంగా ఎర్ర నేలలు మరియు నల్లరేగడి నేలలు. వ్యవసాయం ప్రధాన జీవనాధారం కావటంతో రైతులు వరి, పత్తి, మిర్చి, కూరగాయలు, పప్పుధాన్యాలు సాగుచేస్తారు. వాతావరణం. జిల్లాలో ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో మంచి వర్షపాతం లభిస్తుంది. ఈ వర్షాల ఆధారంగా వ్యవసాయం సాగుతుంది. చెరువులు, బోర్లు, కాలువలు సాగునీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయి. భువనగిరి కోట. భువనగిరి కోట ఈ జిల్లాకు గర్వకారణం. భారీ ఏకశిలపై నిర్మించబడిన ఈ కోట చాళుక్యుల కాలానికి చెందినది. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు ఈ కోటను నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ కోటను సందర్శించేందుకు దేశ విదేశాల నుండి పర్యాటకులు వస్తుంటారు. కోటపైకి ఎక్కినప్పుడు చుట్టుపక్కల ప్రకృతి సోయగాలు అద్భుతంగా కనిపిస్తాయి. రాతిమెట్లు, రక్షణ గోడలు, పురాతన నిర్మాణ శైలిలు చరిత్రను గుర్తుచేస్తాయి. తెలంగాణ పర్యాటక శాఖ ఈ కోట అభివృద్ధికి చర్యలు చేపడుతోంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. యాదాద్రి దేవస్థానం తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం యాదగిరిగుట్ట కొండపై ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత యాదాద్రి అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. రాతి శిల్పాలు, విశాల ప్రాంగణాలు, ఆధునిక సదుపాయాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఆలయం చుట్టూ హోటళ్లు, వసతి గృహాలు, వాణిజ్య సముదాయాలు అభివృద్ధి చెందాయి. కొలనపాక జైన దేవాలయం. కొలనపాకలోని జైన ఆలయం దక్షిణ భారతదేశంలో ప్రముఖ జైన క్షేత్రాలలో ఒకటి. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం జైన మత సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడి శిల్పకళ ఎంతో విశిష్టమైనది. జైన భక్తులతో పాటు చరిత్రాభిమానులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. సమీపంలోని పురావస్తు మ్యూజియంలో చారిత్రక విగ్రహాలు, శాసనాలు, కళాఖండాలు ఉన్నాయి. పోచంపల్లి హస్తకళలు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇకత్ చీరలకు నిలయం. పోచంపల్లి చీరలు ప్రత్యేకమైన రంగులు మరియు డిజైన్లతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాయి. ఇక్కడి నేయకులు తరతరాలుగా వస్త్రకళను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం హస్తకళాకారులకు ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తోంది. పోచంపల్లి వస్త్రాలకు జీఐ ట్యాగ్ కూడా లభించింది. భూదానుద్యమం. వినోబా భావే ప్రారంభించిన భూదానుద్యమానికి పోచంపల్లి కేంద్రబిందువైంది. భూమి లేని పేదలకు భూమి పంచాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. భారతదేశ సామాజిక చరిత్రలో ఇది ఒక గొప్ప ఉద్యమంగా గుర్తింపు పొందింది.
వ్యవసాయం. యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యవసాయం ప్రధాన వృత్తి. రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, కంది, పెసలు, మిర్చి వంటి పంటలను సాగు చేస్తారు. చెరువుల పునరుద్ధరణతో సాగునీటి సదుపాయాలు మెరుగుపడ్డాయి. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు కూడా విస్తరిస్తున్నాయి. పరిశ్రమలు. జిల్లాలో చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి. బీబీనగర్, భువనగిరి ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పడుతున్నాయి. ఔషధ తయారీ, టెక్స్టైల్, ఆహార ప్రాసెసింగ్ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. హైదరాబాద్ సమీపం కారణంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. పారిశ్రామిక పార్కులు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. విద్యారంగం. జిల్లాలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. డిజిటల్ విద్య, ఆన్లైన్ లెర్నింగ్, కంప్యూటర్ విద్య విస్తరిస్తున్నాయి. పేద విద్యార్థులకు ప్రభుత్వ స్కాలర్షిప్లు అందుతున్నాయి. బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టబడుతోంది. వైద్య సేవలు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు విస్తరిస్తున్నాయి. తల్లి శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది ప్రజలకు విశేష సేవలు అందించారు. రవాణా సదుపాయాలు. జిల్లా రోడ్డు మరియు రైల్వే మార్గాల ద్వారా బాగా అనుసంధానమయ్యుంది. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి జిల్లాను దాటుతుంది. భువనగిరి, రాయగిరి, ఆలేరు వంటి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. యాదాద్రి దేవస్థానం అభివృద్ధితో రవాణా సదుపాయాలు మరింత మెరుగుపడ్డాయి. గ్రామీణ జీవనం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వ్యవసాయం మరియు పశుపోషణపై ఆధారపడుతున్నారు. సాంప్రదాయ పండుగలు, జాతరలు, గ్రామదేవత ఉత్సవాలు సామాజిక జీవనంలో ముఖ్య భాగం. సంక్రాంతి, బతుకమ్మ, దసరా పండుగలు ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ. యాదాద్రి భువనగిరి జిల్లాలో బతుకమ్మ ఎంతో వైభవంగా నిర్వహించబడుతుంది. మహిళలు పూలతో బతుకమ్మలను తయారు చేసి పాటలు పాడుతూ సంబరాలు జరుపుకుంటారు. బోనాల పండుగ. బోనాలు తెలంగాణ ప్రత్యేక పండుగ. గ్రామదేవతలకు బోనం సమర్పించడం ఈ పండుగ ప్రత్యేకత. గ్రామాల్లో డప్పుల మూత, పోతరాజుల నృత్యాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. జానపద కళలు. ఒగ్గు కథ, బుర్ర కథ, కోలాటం, డప్పు కళలు జిల్లాలో ప్రాచుర్యం పొందాయి. గ్రామీణ ప్రాంతాల్లో జానపద కళాకారులు ఇంకా సాంప్రదాయ కళలను కొనసాగిస్తున్నారు. మహిళా సాధికారత. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారు. పాలు, కుట్టు, చిన్న పరిశ్రమలు, చేతి పనుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. యువత పాత్ర. యువత విద్య, ఉపాధి, క్రీడలు, సాంకేతిక రంగాల్లో ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. క్రీడలు. గ్రామీణ క్రీడలు మరియు ఆధునిక క్రీడలు రెండూ ప్రాచుర్యంలో ఉన్నాయి. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ వంటి క్రీడలు యువతలో ఆదరణ పొందుతున్నాయి. పర్యాటకాభివృద్ధి. యాదాద్రి, భువనగిరి కోట, కొలనపాక ఆలయం, పూచంపల్లి గ్రామం పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక సదుపాయాలు మెరుగుపరుస్తోంది. పర్యావరణ పరిరక్షణ. చెట్ల పెంపకం, హరితహారం కార్యక్రమాల ద్వారా పచ్చదనం పెరుగుతోంది. చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు మెరుగుపడుతున్నాయి. ఆర్థికాభివృద్ధి. వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, హస్తకళలు, జిల్లాకు ఆదాయ వనరులు, రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్ అవకాశాలు. హైదరాబాద్ సమీపం, యాదాద్రి అభివృద్ధి, పారిశ్రామిక విస్తరణ కారణంగా ఈ జిల్లాకు భవిష్యత్తులో మరింత అభివృద్ధి అవకాశాలున్నాయి. విద్య, ఆరోగ్యం, రవాణా, పర్యాటక రంగాల్లో పురోగతి కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర, ఆధ్యాత్మికత, అభివృద్ధి కలిసిన ప్రాంతంగా నిలిచింది. భువనగిరి కోట చరిత్రను గుర్తు చేస్తే యాదాద్రి దేవస్థానం భక్తి వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. పూచంపల్లి హస్తకళలు ప్రపంచానికి తెలంగాణ కళాత్మకతను పరిచయం చేస్తున్నాయి. గ్రామీణ జీవన విధానం, వ్యవసాయం, సాంప్రదాయాలు, ఆధునిక అభివృద్ధి అన్నీ కలిసిన సమగ్ర రూపమే యాదాద్రి భువనగిరి జిల్లా. భవిష్యత్తులో ఈ జిల్లా తెలంగాణలోనే కాక దేశవ్యాప్తంగా ఒక ప్రముఖ అభివృద్ధి కేంద్రంగా ఎదగబోతోంది.